మనిషి ప్రాణం తీయటానికి చిన్న విషపు చుక్క అయితే చాలు. తేలు కుట్టినా కానీ, పాము కాటేసినా కానీ మనిషి గిలగిలలాడిపోతూ ఉంటాడు. వెంటనే వైద్యం అందకపోతే ప్రాణాలు గాలిలో కలిసిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. మరి రాజకీయ నాయకుల్లో కూడా నెగిటివిటీ అనేది విషంతో సమానం. నెగిటివిటీ అనే కాలనాగు కాటేస్తే ఎంతటి బలమైనటువంటి పార్టీ అయినా, ప్రభుత్వం అయినా ప్రాణాలు కోల్పోక తప్పదు అని చెప్పాలి. మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే, కూటమిని నెగిటివ్ అనేటటువంటి కాలనాగు కాటేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా 40 మంది ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత గురించి చెప్పారు. కానీ ఇది నిజం కాదు. రాజకీయ నాయకులు ఎవరైనా పాజిటివిటీ గురించి రెట్టింపు లెక్కలు చెప్తారు. ఇలా చేశాము, అలా చేశాము అనేటటువంటి విధంగా. కానీ తమ పాలన పైన 90% మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన చెప్తున్నారు. ఒక పక్క ఈ విధంగా చెప్తున్నారు. మరి ఇక రాజకీయ చాణక్యుడిగా పేరు పొందారు మన ముఖ్యమంత్రి గారు. మరి చంద్రబాబు గారే స్వయంగా తన పార్టీకి చెందినటువంటి 40 మంది ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉందని అంటున్నారు. ఒక పక్క ఈ విధంగా చెప్తున్నారు. మరి కూటమిలో టీడీపీకి 135, జనసేనకు 21 ఎమ్మెల్యే స్థానాలు, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు బలం ఉంది. చంద్రబాబు గారు చెప్పినట్లుగా టీడీపీలోనే 40 మంది పైన వ్యతిరేకత ఉంటే ఇక జనసేన, బీజేపీ మాట ఏంటి? వైసీపీ పైన తీవ్ర వ్యతిరేకతతో జనసేనకు 21 వచ్చాయి, బీజేపీకి 10కి 8 వచ్చాయి. మరి సొంత బలంతో అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి పార్టీ కేవలం టీడీపీ మాత్రమే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా వైసీపీ పైన తీవ్ర వ్యతిరేకతతో 164 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 40 మంది ఎమ్మెల్యే పైన తీవ్ర వ్యతిరేకత ఉంది అని అంటూ చెప్పుకొస్తుంటే, మరి బీజేపీ, జనసేన వారి మాట ఏంటి? ఇంకా ఎక్కువగా ఉన్నట్టే కదా. మరి ఇట్లాంటి వ్యతిరేకత ఇప్పుడు వారు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి వ్యతిరేకత, వాటి ప్రభావము పార్టీ పైన ఒక కాలనాగుగా కాటేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కూటమిలో అని చర్చించుకుంటున్నారు. మీరైతే ఏమంటారు?